నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన జ్ఞానాంశం దేవుని మాటలోని శక్తి. ప్రియులారా, సమస్తాన్ని సృష్టించిన వ్యక్తి చేత రమ్ము అనే ఒకే మాట పలుకుబడింది. సృష్టిలో పలికిన మాటల్లో ఉన్న అదే శక్తి ఆ ఒక్క మాటలో ఉంది. ప్రభువు నుండి వచ్చిన ఒక్క మాటలోని శక్తితో పేతురు ఆ తరంగాలపై నడిచాడు. అలాగే నమ్మి దాని ప్రకారం నడుచుకుంటే వాక్కును నెరవేర్చే అభిషేకం, శక్తి ఆ వాక్కుల్లోనే ఉంది. దేవుని బిడలారా, మనము దేవుని శక్తిని మాత్రమే కాకుండా దేవుని శక్తి గొప్పతనాన్ని, ఆ తరువాత దేవుని శక్తి అపరిమిత మహత్యాన్ని తెలుసుకోవాలి. ఈ అపరిమితమైన దేవుని శక్తి గొప్పతనం మన పట్ల ఉంది, అనగా అది మన కోసం, మన పక్షముగా ఉందని అర్థం. కొందరికి దేవుని శక్తి గురించి కొంచెమే తెలుసు, కానీ అది మన కోసం ఉందని, మన ఆధీనంలో ఉందనే ప్రత్యక్షత చాలా కొద్ది మందికే తెలుసు. దేవుని శక్తి మన కోసం కార్యం చేస్తుందని నమ్మకపోతే, దేవునికి శక్తి ఉందని నమ్మినా అది మనకి ఎలాంటి మేలు చేయదు. నమ్మేవారికి మాత్రమే అపరిమితమైన దేవుని శక్తి, గొప్ప శక్తి ప్రభావితముగా ఉంటుంది. దాన్ని పొందుకోవడానికి నమ్మాలి. దాన్ని సందేహిస్తే అది లేకుండానే ఉంటాం. దేవుని బిడ్డలారా, సకల విమర్శలు వచ్చినా పేతురు నీళ్ళ మీద నడిచాడు. యేసు పేతురులు నీళ్ళ మీద నడవడాన్ని మిగిలిన 11 మంది శిష్యులు చూసినా వారు నీళ్ళ మీద నడవలేదు. ప్రియులారా, నీ సహజ వనరుల భద్రతను విడిచి నిన్ను హత్తుకునే అద్భుతం జరిగే స్థితిలో ఉంచటం అనేది దేవుని అద్భుతాన్ని పొందటంలో ప్రాముఖ్యమైన అడుగు. దేవుడు వ్యక్తి పక్షపాతి కాడు. శిష్యులు ఎవరైనా ఆయన్ని అడిగి పడవ నుండి బయటకు వస్తే వారు కూడా నీళ్ళ మీద నడిచేవారు. నీ పట్లున్న అపరిమిత దేవుని శక్తి మహత్యములో నడిచేలా అడుగును బయట వేయడానికి భయపడుతూ పడవలో దాక్కున్నావా? ఈరోజు విశ్వాసంతో అడుగుదాం. వేసే అవసరమైన విశ్వాసంతో మనము అడుగు ముందుకు వేద్దాం. విశ్వాసంతో అడుగు వేసి అవసరమైన అద్భుతం కోసం ఆయన నమ్మే రోజు మనము కలిగి ఉందాం. దేవుని మాటలోని శక్తిని మనము అనుభవిందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి నాయన. నీ సేవ పరిచర్య చేసిన ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, పరీక్షల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. దీని దీవెనలతో మమ్మల్ని నింపండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి
నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.